హలో అండి, నమస్తే. ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వనజ క్రియేషన్స్. ఈరోజైతే ఒక కర్రీ చేశాను. అది రెసిపీ అన్నమాట. ముందు స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె పెట్టుకోవాలండి. ఇది మాది ఎప్పటి నుంచో జమానా నుంచి వస్తున్న గిన్నె, అందుకే ఇలా ఉంది, ఏమనుకోకండి. సో కర్రీకి సరిపడా ఆయిల్ వేసుకుందాము. ఆయిల్ కొంచెం వేడెక్కాక జీలకర్ర, ఆవాలు, అలాగే కొన్ని మిర్చి గింజలు అంటారు కదా, పోపు గింజలు, అవి వేసుకుందాము. సో ఇవి చిటపట్లాడాక తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ, పచ్చిమిర్చి వేసుకోవాలండి. ఇవి కూడా మంచిగా వేగాలి. కాసేపు మూత పెట్టుకొని వేయించుకుంటే మనకు త్వరగా మగ్గిపోతాయి అన్నమాట. ఇవి మంచిగా వేగాయి కదా, మిర్చికి మనకి ఈజీగా కనిపిస్తుంది వేగిపోయినట్టు. సో ఇప్పుడు కర్రీ మొత్తానికి సరిపడా పసుపు వేసుకోవాలండి ఇక్కడే. ఎందుకంటే పసుపు కర్రీ అయ్యాక వేయకూడదు, ఇప్పుడు వేస్తేనే దాని పసుపు యొక్క పచ్చివాసన పోయి కర్రీకి కూడా మంచి కలర్ వస్తుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. సో పసుపు వేసుకొని పసుపు వేగాక సన్నగా తరిగిన క్యారెట్ ముక్కలు వేసుకోవాలండి. ఫస్ట్ క్యారెట్ని పీల్ చేసుకొని శుభ్రంగా కడిగిన తర్వాత ముక్కలుగా కట్ చేసుకోవాలి. ముక్కలు కట్ చేసుకున్నాక మాత్రం కడగకూడదండి, ఎప్పుడు కూడా మనకు విటమిన్స్ అనేటివి పోతాయి. సో క్యారెట్ కొంచెం వేగిన తర్వాత బీట్రూట్ కూడా తరిగి పెట్టుకున్నానండి ముక్కల్లాగా, అది యాడ్ చేస్తున్నాను. ఇంకా ఈ కర్రీలో ఆలుగడ్డ ముక్కలు కూడా వేస్తే ఇంకా చాలా టేస్టీగా ఉంటుందండి. సో నా దగ్గర లేవు కాబట్టి నేను వేయలేదు. మీ దగ్గర ఒకవేళ అవైలబుల్లో ఉంటే మీరు ఆలు కూడా ఇవి కొంచెం ఒక 70% మగ్గిన తర్వాత ఆలు వేసుకోండి. ఎందుకంటే ఆలు త్వరగా కుక్ అవుతుంది వీటితో కంపేర్ చేస్తే. సో ఇంకా బాగుంటుంది అప్పుడు. నేను త్వరగా మగ్గడానికి ఇక్కడ సాల్ట్ వేసానండి. సాల్ట్ వేస్తే త్వరగా ముక్కలు అనేవి మనకు ఉడికిపోతాయి అన్నమాట. పవర్ లేదు కాబట్టి ఇప్పుడు మళ్ళీ ఫోన్లో లైట్ ఆన్ చేసి తీస్తున్నాను. సో అందుకే కొంచెము ఆయిల్ ఎక్కువగా ఉన్నట్టు కనిపిస్తుంది లైట్ ఆన్ చేయడం వల్ల. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి గిన్నె, ఎందుకంటే గిన్నె పలుచగా ఉంది కాబట్టి మాడిపోయే ఛాన్స్ ఉంటుంది కాబట్టి కలుపుతున్నాను. ఒకవేళ మందపాటి గిన్నె ఉంటే ఇన్ని ఎక్కువసార్లు కలపాల్సిన అవసరం లేదు. ఇది ఒక 60% కంటే ఎక్కువ వరకు కుక్ అయిపోయిందండి. స్పూన్తో ఇలా అంటే ముక్క విరిగిపోతుంది క్యారెట్ది. సో ఈ టైంలోనే ఒక 2 టమాటాలను ముక్కలుగా తరిగి వేసుకుంటున్నానండి. టమాటాలు ముందే వేస్తే క్యారెట్ త్వరగా ఉడకదండి. సో క్యారెట్ అనేది 60 to 70% ఉడికాక మనం టమాటా ముక్కలు వేసుకోవాలి. ఇప్పుడు టమాటా కూడా చాలా మట్టుకు మగ్గిపోయిందండి. క్యారెట్ కూడా ఇలా స్పూన్తో ఇలా అనగానే ముక్క చాలా మెదిగిపోతుంది అన్నమాట, అంటే ఉడికిపోయింది. యాక్చువల్గా స్టీల్ గిన్నెలలో చేసుకోవాలి. ఒకటే గిన్నె ఉంది, దాంట్లో వేరే కర్రీ ఉండేసరికి నేను ఈ గిన్నెలో వండుతున్నాను. సో మన కర్రీ అనేది రెడీ అయిపోయింది కాబట్టి లాస్ట్లో మంచిగా తరిగి పెట్టిన కొత్తిమీర క్లీన్ చేసుకున్నది వేసుకోవాలండి. చాలా బాగుంటుంది, ఒకసారి మీరు ట్రై చేసి చూడండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. సో నేను ఇప్పుడు టేస్ట్ చేసి చెప్తాను అసలు కుదిరిందా లేదా అని. ఎంత బాగుందంటే కర్రీ, వీడియో కట్ అయింది నేను టేస్ట్ చేసింది, చాలా టేస్టీగా ఉంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఏ గుడ్ డే. బాయ్ బాయ్. టేక్ కేర్.